షలోమ్. ప్రైజ్ ద లార్డ్. వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 14వ అధ్యాయము 31వ వచనం. యావే ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పటి వరకు కూడా ఇజ్రాయేలీలో వారి బ్రతుకులు బానిస బ్రతుకుల నుండి విముక్తి కావాలని మరి యావే వారు సంకల్పించి వారిని ఐగుప్తు నుంచి విడిపించినను, వారు మోషే గారి యొక్క మాటల యందు నమ్మకం ఉంచక ఏదైనా ఉపద్రవము, బాధలు, శ్రమలు ఎదురైతే తిరిగి ఐగుప్తులోకి వెళ్దామనే ఆలోచన కలిగిన వారే ఉన్నారని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ యావే ఎలోహిం వారు, హషేం వారు ఐగుప్తీల ఎడల ఇజ్రాయేలు చూస్తున్నప్పుడు చేసినటువంటి గొప్ప కార్యము ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయటం. ఆ ఎర్ర సముద్రము ఎలా ఉందంటే 2 గోడలు అయిపోయి వారు నడిచి వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసినట్లుగా మనము ఈ అధ్యాయం చూస్తున్నాం. అంతేకాకుండా ఇజ్రాయేలు క్షేమంగా ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఐగుప్తీయులు ఆ ఎర్ర సముద్రములోకి ప్రవేశించిన తర్వాత తిరిగి ఆ ఎర్ర సముద్రం యథాతథంగా కలిసిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. ఐగుప్తు సేన ఒక్కరూ కూడా మిగలకుండా ఆ సముద్ర గర్భములో కలిసిపోయినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మనకు క్లియర్గా చెప్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. ఏమనంటే, నీకు నష్టం కలిగించే వారిని ఏమి చేయాలో నేను చూసుకుంటాను, మీరు మాత్రము నా మాట అంటే నేను పంపించిన వారి మాట నీకు మంచి చేయాలని, నీవు బాధలు శ్రమలు అనుభవించకుండా ఉండాలని ఎవరినైతే పంపిస్తున్నానో మీ యొద్దకు వారి మాట యందు మీరు నమ్మకం ఉంచండి, వారి మాట వినండి అని వారికి మామూలుగా చెప్తే వినలేదు. కానీ ఇలా అద్భుత కార్యము చూచిన తర్వాత అప్పుడు యావే ఎలోహిం అంటే వారిలో భయము పెరిగినది. అట్లానే మోషే గారి మాట మీద నమ్మకం ఉంచినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, యావే ఎలోహింను అనుసరిస్తున్నటువంటి మనము మన జీవితంలో వస్తున్నటువంటి ఒడుదొడుగులు ఏవైతే ఉన్నాయో వాటి యందు లక్ష్యం ఉంచక హషేం వారు మనకు చెప్తున్నటువంటి మాట, నా మాట వినుట వలన మీకు ఆశీర్వాదం, నా మాట గైకొనటం వల్ల మీకు నిత్య జీవం అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ ఎడల మీ జీవితంలో నేను అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాను, మీరు గ్రహింపుకున్నారు. ఇజ్రాయేలీలకి ఎన్ని చేశారండి సూచక్రియలు వారి జీవితంలో. అయినను వారు ప్రతిసారి మోషే గారిని మీద గొనగటం, ఇలా చేస్తూనే ఉన్నారు, నసకటం. మనము కూడా అంతే. మనం ఏమాత్రం తీసుకోలేదు. మనము కూడా ఎప్పటికప్పుడే ఎంత మంచి చేసినా, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా మనకి ఎప్పుడు ఆశ అనే మరి కోరిక అనేది ఇంకా చావకుండా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు ఏ విధంగా భయపడుచున్నారో మనము కూడా ఆత్మస్వరూపైన యావేకి, హషెం వారికి భయం పడి, అలాగనే ఇజ్రాయేలీలు హషెం వారు పంపించినటువంటి మోషే మీద ఏ విధంగా నమ్మకం ఉంచారో మనము కూడా ఇప్పటి కాలంలో యెషూవా మరి యందు నమ్మకం విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగినట్లయితే, ముందుకు కొనసాగటం అంటే మన మ్రాను, మన సిలువ మనం ఎత్తుకొని యెషూవానే గురిగా పెట్టుకొని మనం ముందుకు కొనసాగినట్లయితే ఆత్మస్వరూపి అయిన తండ్రి మనకు తోడుగా ఉండి సమస్తమైన శ్రమల నుంచి, సమస్తమైన ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని లేవనెత్తగలదని ఈ లేఖనం ద్వారా తెలుసుకొచ్చున్నాం. మనకు విరోధముగా ఉన్నటువంటి వారిని ఆయన చూసుకుంటాడు సుమి. వారికి నీవు తీర్పు తీర్చడానికి కానీ, వారి ఎడల మనం పగ తీర్చుకోవటానికి కానీ మనము ప్రయాసపడకూడదు. మనము దేని యందు ప్రయాసపడాలి? యావేలు వారి మాటను వినటానికి, ఆయన చిత్తాన్ని చేయటానికి, ఆయన చిత్తాన్ని గ్రహించటానికి మనము మనసు నిలిపినట్లయితే మనకు యావేలు వారు, హషెం వారు తోడే ఉండి నడిపిస్తారని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ విధంగా మనమందరము కూడా యావేలు వారి యొక్క బాటలో నడవటానికి ప్రయత్నిస్తూ ముందుకు కొనసాగులాగున వారి ఆత్మస్వరూపైన దేవుడు మనకు సహాయము అనుగ్రహించునుగాక. ఆమేన్.